నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేట వేదికగా 2.5 లక్షల మంది పేదలతో గృహప్రవేశం చేయించిన సీఎం చంద్రబాబు. పేదలు గౌరవప్రదమైన ఇళ్లలో ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదన్న రవీంద్రనాథ్ రెడ్డి. అంజద్ బాషా రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం. కైకరం బాయ్స్ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచన. సామాన్యులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీ మొత్తంలో గృహ ప్రవేశాలు చేయించడం ఇది రెండోసారి. మొదటి విడత కింద 12 నవంబర్ 2025న 3,192 ఇళ్లను పంపిణీ చేసింది. తాజాగా నేడు 1,875 టిట్కో ఇళ్లతో పాటు మరో 1,50,018 ఇళ్లను మొత్తం 2,50,893 గృహాలను పేదలకు సీఎం చంద్రబాబు సర్కార్ అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈరోజు నాయుడుపేటకి రెండో విడత గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మా సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనం అందరం ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూశాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించివ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందుకే 2024లో వచ్చిన వెంటనే దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే 2014-19 8,19,853 ఇండ్లకి ఆ రోజు శ్రీకారం చుట్టాం, పూర్తి చేసి మీకు అప్పచెప్పాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 20 నెలల్లో ఇది రెండోసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేశాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో
1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఇందులో 4,52,000 ఇండ్లు PMEAY అర్బన్లో కట్టాం, గ్రామీణలో 78,000 కట్టాం. ఇంకొక పక్కన నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడే మా మంత్రులు చెప్పారు, మళ్ళీ దీన్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారని బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అలాంటి ఇళ్లు నిర్మాణం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మధ్య తరగతి ధనిక వర్గాలుండే విధంగా ఒక మంచి ప్రెమిసెస్ కట్టి లేఅవుట్ కూడా వెడల్పుగా వేసి మీ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇండ్లు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక అంగన్వాడీ, పరిస్థితిని బట్టి ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు. అమరావతి శాశ్వత రాజధాని తీర్మానం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న డ్రామా అని వైసీపీ నేతలు పి రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, భూములిచ్చిన రైతులకే నేటికి న్యాయం చేయని చంద్రబాబు మరో 50,000 ఎకరాల రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం సిద్దమవుతున్నారని ఆరోపించారు. వైసీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తేల్చి చెప్పారు. దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం వారిది, అడ్డుకునేది లేదు, వద్దనే వాళ్ళు లేరు. ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలిస్తేవి, దాని పేరుతో 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటేవి, దానిపైన 10% మొబలైజేషను కాంట్రాక్టర్లకు, నీ బుద్ధిపుట్టిన కాంట్రాక్టర్లకు, నీ బినామీ కాంట్రాక్టర్లకు 10% మొబలైజేషన్ వాళ్ళకు ఇచ్చినాం. 5,000 కోట్ల రూపాయలు దగ్గర ఇచ్చినాం. లోన్ తీసుకొచ్చి మరి అది కూడా 9,000 కోట్ల రూపాయలు దీనికోసమే అదే పనిగా లోన్ తీసుకొని దాంట్లో 5,000 కోట్ల రూపాయలు మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చేసినప్పుడు లేనిది ఇప్పుడు స్పెషల్గా మీటింగ్ పెట్టి మరీ తీర్మానం చేయాల్సిన అవసరం లే. ఇది ఒట్టి ప్రజలను మోసగించడం కోసం, అక్కడున్న రైతులను మోసగించడం కోసం నువ్వు చేసావు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే మళ్ళీ రెండో విడత 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామని చెప్తుంటే రైతులందరూ వ్యతిరేకించే కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాలైన సమస్యలు, రైతుల సమస్యలు నువ్వు సూపర్ 6 అని మేనిఫెస్టోలో చెబితేవి, దాంట్లో ఒక్కటి సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు. సూపర్ హిట్ అని చెప్పేసి ఇంతకుముందు పెద్ద ఎత్తున మీటింగులు పెడితేవి, అప్పుడు మోసం చేస్తేవి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంత అప్పులు చేశావు, ఏం కట్టారు, రైతులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడిన పరిస్థితి ఏమన్నా ఉందా? వాళ్ళకు గతంలో 52,000 ఎకరాలు సేకరించడం జరిగింది. వాళ్ళకి ఏమన్నా ప్లాట్లు ఇచ్చావా? ఎక్కడ ప్లాట్లు ఇచ్చావు? ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే దానికి సమాధానం లేదు. అంటే ఇవన్నీ మోసం చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. రైతులను అడిగితే ఎవరన్నా చెరువుల్లో ఇచ్చినారు మాకు ప్లాట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ 22 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏమి సమస్యలు లేనట్టు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా
సుఖ సంతోషాలతో ఉన్నట్టు, వాళ్ళకి ఏం సమస్యలు లేనట్టు, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేనట్టు ఆ రకంగా భావించి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ రూపంలో నిన్న మనం చూశాం. ఒక ప్రత్యేకమైన సమావేశం, ఎందుకురా సమావేశం అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఎందుకు ప్రత్యేకమైన సమావేశము? ఏమైనా ప్రజల గురించి ఏదన్నా చర్చిస్తారా? రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చిస్తారా? ఈ రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఈ రాష్ట్రంలో రైతులు పడని ఇబ్బంది లేదు, గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఎరువులు సరైన రూపంలో దొరకడం లేదు, అన్ని కష్టాలు పడి పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, వడ్లకు సంబంధించి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ 24,000 క్వింటాలు ఏదైతే వడ్లకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ చూస్తే 12,000 నుంచి 14,000 మాత్రమే. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు యూరియా దొరికే పరిస్థితి లేదు, బ్లాక్లో పోయి యూరియా బస్తా కొనాల్సిన పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా ఏదన్నా మీరు చెప్పిన సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు ఈ రాష్ట్రంలో అమలు అయినాయా అంటే ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాని పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హితబోధ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు, విద్యార్థుల విద్యా అభ్యాసన స్థాయిలను పరిశీలించారు. భోజనం మెనూ ప్రకారమే అందించాలని అన్నారు. టాయిలెట్లు, వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.